కొన్ని శతాబ్దాల క్రితం ఈ భూమి మీద మన పూర్వీకులు సంతోషంగా జీవిస్తుండేవారు. ఆ సమయంలో అఘోర ద్వీపం నుంచి భేతాళం అనే ఒక రాక్షస జాతి దండెత్తి వచ్చి ఈ ప్రదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం మొదలుపెట్టింది. ఈ భేతాళ జాతి వారు మానవ జాతి కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన వారు. వారి కళ్ళు నీళ్ళు, కోపం వస్తే కోరపళ్ళు బయటపడతాయి. భేతాళ జాతి నివాసం ఉన్న ప్రదేశానికి భేతాళ దేశం అనే పేరు వచ్చింది. వారిలో ఒక తెగ ఉత్తరానికి వెళ్లి ఓ ప్రదేశాన్ని ఆక్రమించుకొని నివసించారు. ఆ ప్రదేశానికి పేరు కింకిణి దేశం. భేతాళ దేశం పరిపాలనలో ఉన్న 56 ఊళ్లలో ఒక ఊరు ఈ భైరవ కోన. ఈ ఊరు చూడ్డానికి సస్యశ్యామలంగా ఉన్న భేతాళ జాతి వల్ల వీళ్ల జీవితాల్లో ప్రశాంతత లేక కరువు నెలకొంది. బాధల్లో ఉన్న వీరి జీవితాలను భేతాళ గుప్పెట్లోంచి విడిపించి ఎలాగైనా గట్టెక్కించాలన్నదే ఈ నరసింగ నాయకుడి లక్ష్యం. ఆ సమయంలో ఎక్కడి నుంచో చెరువులో కొట్టుకొచ్చిన బిడ్డని, ఆ బిడ్డతో పాటు ఉన్న గుడ్డుని నరసింగ నాయకుడు ఊళ్ళోకి తీసుకెళ్లాడు. ఈ కుర్రాడికి పుట్టుకతోనే ఓ సమస్య ఉంది. సరే, ఈ మూలికల నుంచి రోజు ఒక ఆకు ఇవ్వండి. ఒక్కరోజు ఇవ్వకపోయినా కూడా అపాయం అవుతుంది. జాగ్రత్త. మాట్లాడుతుంది. ఇకపై నా కూతురుతో పాటు నాకు 3 పిల్లలు. బిడ్డకి మనోహరుడు, మాట్లాడే పక్షికి సూర్యుడు అని పేరు పెట్టి ఆయనే పెంచడం మొదలుపెట్టాడు. బేతాళులు అని భయపడుతున్నారే, ఇంతవరకు వాళ్ళని ధైర్యంగా ఎవరు ఎదిరించలేదా అయ్యా? పెద్దవాడు అయ్యావు కదూ, ఎంతవరకు భయపడుతూ ఉండేవాడివి. ఇప్పుడు విషయం తెలిసిన తర్వాత వివరాలు అడుగుతున్నావా? చెప్తాను. బయట వాళ్ళు ప్రవేశించలేని కోటే భేతాళ కోట. ఆ కోటలో వాళ్లంతటా వాళ్ళు తీసుకెళ్తేనే మనం వెళ్ళాలి. 56 ఊరి పెద్దలు నరసింగ నాయకుడి నాయకత్వం యవన రాణిని కలవడానికి ముందస్తు అనుమతితో కోటలోకి వెళ్తారు. మా దగ్గరున్న కాస్త ధనాన్ని, ధాన్యాన్ని మీ సైనికులే వచ్చి కొల్లగొట్టుకెళ్తున్నారు. మాకు తెలుసు ఇది మీ దృష్టికి వచ్చుండదు. వెనకాల ఉండి నాటకవాడి అందరినీ కష్టాలు పాలు చేస్తున్నది మీ దళపతి జలధరుడు. దీనివాడు అయ్యింది కూడా మీకు చెయ్యెత్తి చేయకొడుతున్నది మీరు న్యాయం చేస్తారనే కదమ్మా. చెప్పండి. రాణిగారిచ్చే ఆదేశాలనే నేను నెరవేరుస్తున్నాను. నరసింగ నాయకుడిని మాత్రం ప్రాణాలతో వదిలివేయడానికి కారణం, ఒంటి చేతిలో ఉన్న అతన్ని చూసినప్పుడల్లా భేతాళుడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ రాకూడదని. ఇలా ఉండగా ఒకసారి భైరవపురం ప్రజలు కంపండంలో చెల్లించడంలో ఆలస్యమైనందువల్ల
భేతాళ వీరుడు ఊళ్ళోకి ప్రవేశించాడు. ఎదుగుండయ్యా కప్పం డబ్బు. అయ్యా అయ్యా నా మందార మళ్ళీ నొందిలేయండి అయ్యా. అయ్యా నా బిడ్డ నొందిలేయండి. నేనే విసిరాను. మీరు మందారం మళ్ళీ ఏదైనా చేస్తారని నేనే మీ మీద రాయి విసిరాను. అయ్యో అమ్మ పద్మావతి తల్లి. అయ్యో పొరుగు దేశంలో ఉన్న తన మామయ్య దగ్గరికి చదువు కోసం పంపించాడు. అయ్యా అయ్యా ఊళ్ళోకి బేతాళులు వచ్చారయ్యా. మనోహరుడు ఎక్కడ్రా? ఈ ఊళ్ళో అతనొక్కడే బేతాళుని ఎదిరించగలవాడు. అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. మీరెవరు? మేమెవరు? మీది బేతాళం, మాది పాతాళం. ఈ ఒక్కసారికి మీరు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమిస్తారంట. తర్వాత నుంచి మేమే వచ్చి వరుసలో నుంచొని మీ కప్పం డబ్బు కట్టేస్తామంట. మనోహర, మనం కట్టాల్సిన కప్పం. మనోహరుడున్నాడన్న ఒకే ఒక్క కారణం చేత ఎప్పటికప్పుడు నా కాళ్ళు పట్టుకొని తప్పించుకుపోతున్నారు. ఇంకోసారి కప్పం కట్టడానికి కాలయాపన చేశారో మీ అందరికీ సమాధి కట్టేస్తాను.
అన్న మీ పేరు? బిడారి. అన్న పేరు బిడారి, కన్నేస్తే ఎడారి. అన్న పేరు పత్తిలాది అనడయ్యా. అన్న పేరు బిడారి, కన్నేస్తే ఎడారి. ఆయన దారి రాదారి, దూకేస్తే గోదారి. నీతో ఉన్న గడసరి చేస్తాడు గిరిగిరి. అన్న పేరు బిడారి. మనల్ని క్షమించి వెళ్ళి చాలా సేపు అయిపోయింది. ఓహో, మనోహరా, ఏంటి మనోహరా, ఊరే ఆశ్చర్యపోయి చూస్తోంది. వెనకడుగు ముందడుగు కోసమే. తగ్గి కాళ్ళు పట్టుకున్నావు, నెగ్గి పీక పట్టుకో. అది నీకే సాధ్యం, జ్ఞాపకం ఉంచుకో. అంతా మీ ఆశీర్వాదం అయ్యా. ఒక చిన్న సహాయం. ఈ ఊరికి ఎవరొచ్చినా నువ్వే వెళ్లి వాళ్ళని భద్రంగా తీసుకొస్తావు. రేపు విత్తన పూజ. రోజు బాగుందని నా కూతురు మందారం మళ్ళీ చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తోంది. అందుకని ఉదయాన్నే నువ్వు గోదావరి పడమర తీరానికి వెళ్లి దాన్ని తీసుకొస్తావా? ఇది కూడా నా బాధ్యతే అంటున్నాడు, అంతేగా? మనోహర, మందారం మళ్ళీ నల్లగా ఉంటుందా ఎనగా ఉంటుందా? పచ్చగా ఉంటుంది. వీళ్ళల్లో మందారమల్లి ఎలా వెతకాలి? ఏంటి నా తారకమంగళం? ఒడ్లో లేదు, నీటిలో లేదు. ఒకవేళ ఆకాశంలోంచి దూకుతుందా? దూకేసింది. ఆకాశంలోంచి ఊడిపడ్డ ఈ అప్సరస ఎవరు? నేనే బావా, మీ అత్త కూతురు తారక మంగళాని. నువ్వు తారకవి కాదు, జాబిల్లివి. అమ్మ చెప్పింది మీ బావకి ముక్కు కింద ఒక మీసం, ముక్కుకి పైన ఒక మీసం అని. ఈ లోకంలోనే ఒకటికి 2 మీసాలు పెట్టుకునే ధైర్యం నా బావకి తప్ప ఇంకెవరుకుంటుంది? నిన్ను చూసి నీ క్షణం నుంచి ప్రావలా పడిపోయాను. పాపం ఈ మాత్రానికే పడిపోయాడు. పోరా అవసరం పక్షి. చాలా సంతోషంగా ఉంది. తీసుకెళ్ళటం అసహ్యంగా ఉంది. మనోహర, మీకు మీసాలవి మొలిచాక చాలా గంభీరంగా మారిపోయారు. నీకు కూడా మీసం మొలలేదు, అందుకని నువ్వు మారలేదా ఏంటి? అచ్చం అప్సరస్సులో ఉన్నావు. ఎదురుగా ఉంది కన్యక, అది నేలకొచ్చిన తారక. దాన్ని చూడాలని కోరిక. నీకు మూడుతుంది చావిక, అయితే చాలిక. ఊరెలా ఉంది? దానికే లక్షణంగా ఉంది. నిన్న కూడా మనోహరుడు బేతాళుడి కాళ్ళు పట్టుకుని ఎలాగోలా బతమాలి మన భైరవ కూరని కాపాడాడు కదా. కాళ్ళు పట్టుకుని ఊరిని కాపాడా? అయ్యో బాగేశాడే. భైరవ కూన అమ్మాయిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కోనంగి ఏంటి అవన్నీ చెప్తే అర్థం కాదు. ఏం అర్థం కాదు? మన ఊళ్ళో మీస ఉన్న మగాడే లేడా? ఏమయ్యా మనోహర, ఈ గుర్రబండిని పక్కకి దిప్పి ఆపే. ఎవరి పట్టుకు వాళ్ళు పారిపోదాం. సరిగ్గా గురి చూసి మధ్యలో ఉన్న వాడి కాళ్ళు పట్టుకుంటే తప్పించుకోవచ్చు. మనోహర, ఆలోచించకు, తప్పించుకుని తర్వాత ఆలోచించు.
పులివి కాదు బొబ్బులి పులిని నిరూపించావు మనోహర. అదరగొట్టావు. నిన్ను మించినోడు ఎవ్వడూ లేడు. వాళ్ళని ఇరగదీశావు, మరి నిన్నెందుకు కాళ్ళు పట్టుకున్నావు? మందారమల్లి కోసం మహా సైన్యమే వచ్చినా ఎదిరించి ఓడించగలను. కానీ అమాయక ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నప్పుడు కొంచెం రాజీ పడక తప్పదు. వీరత్వానికి ఇంకో కోణం ఓర్పు. ఆ ఓర్పుని చేతగనితను అనుకుంటే నన్నేం చేయమంటారు? మళ్ళీ మాట్లాడితే భైరవ్ కోన అమ్మాయిని ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీస ఉన్న మగాళ్ళు అక్కడ ఉన్నారు. మగతీరైన మాట. ఇప్పటికే ఆలస్యమైంది తారక, ఇక ఆపుకోలేదు నా కోరిక. వెంటనే ముహూర్తం పెట్టిస్తావు చక్కచక్క. బాగున్నాను నాన్న. అమ్మా, వచ్చే ధరలో పెద్ద అపాయం. మనోహరుడే మమ్మల్ని కాపాడాడు. నీ మేలు మర్చిపోలేము. అది నా బాధ్యత. అంటే రండి బాబు రండి. ఏమిటి మనోహరా, ఏం జరిగింది? మేము అసలు నమ్మలేకపోతున్నామయ్యా. ఏం బాబు, నువ్వు ఏర్పాటు చేసిన బేతాళులు ఓ. నిజమైన బేతాళుల్ని మించిపోయారు. ఓ. ఏం చప్పా, ఏం దెబ్బ, ఏం పోరు, ఏం జోరు. మనోహర, నీ పోరు తీరు చూసి అదిరిపోయి మందారమల్లికి నీ మీద ప్రేమ పుడుతుందా? పుడుతుందా అనుకుంటున్నా. పుట్టాలి, లేదంటే మరో భేతాళ పోరుకి ఏర్పాటు చేస్తా. సరే, తర్వాత ఏమిటి? ఇదేమిటి? విత్తనపు